మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ స్థలాలు కనిపిస్తాలు కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో ఈరోజు చెరువులను పరిరక్షించాలంటూ కూడా తెలంగాణ ముదిరాజ్ మహాసభ పేరిట ఈరోజు జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే 31 చెరువులు పాలమూరు జిల్లా కేంద్రంలో 31 చెరువుల వరకు ప్రస్తుతము పెద్ద చెరువు ఒకటి మాత్రమే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మిగతా చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద చెరువుతో పాటు మిగతా 31 చెరువులు మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. బోయిపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ చెరువుల సంఖ్య మొత్తం 31 చెరువులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 31 చెరువుల్లో ఏ ఒక్క చెరువు కూడా ప్రస్తుతము అంటే చెరువుగా లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం మనము ఎవరైతే ముదిరాజ్ మహాసభకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ అంటే వారిని అడిగించుకునే నూతనంగా వచ్చిన కలెక్టర్కు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చీఫ్ సెక్రటరీలో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయినా ఏ మాత్రము అంటే దానిలో జాప్యం తప్ప ఎట్లాంటి వారిపైన దర్యాప్తు అని కొనసాగించలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద ముదిరాజ్ మహాసభ ఏదైతే మహాసభ ద్వారా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన మన వద్ద చెప్పండి, ఎన్ని చెరువులు ఇక్కడ పాలమూరులో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు కబ్జాలు అయినాయి, ఎన్ని చెరువులు ప్రస్తుతం ఉపయోగంలోకి ఉన్నాయని? మహబూబ్ నగర్లో నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువులు దాదాపు 31 ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది పెద్ద చెరువు దొంగలకుంట, అంటే ఎక్కువ ఎకరాలు మోదంకుంట, తంగెళ్ళకుంట, ఇలా చాలా 31 కుంటలు ఉన్నాయి. ఈ కుంటలన్నీ కూడా కాయిదాల్లో ఉన్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాయిదాల్లో ఉన్నాయి, కానీ పేపర్ మీద ఉన్నాయి. కానీ ఒరిజినల్గా పోతే ఆడ చాలా ఆక్రమణకు గురైనాయి. ఇదే విషయం మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో ఉన్న కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లడం, ప్రతిసారి కాయిదాలు ఇవ్వడం, ఉత్త చేతులు తిరిగి రావడం, యాక్షన్ మాత్రం జరగలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారైనా కూడా ఏమైనా చర్య తీసుకుంటారు ఏమైనా ఆశాభావంతోన నేను ఈరోజు మొట్టమొదటి అప్లికేషన్ నేనే ఇచ్చాను. జిల్లా కలెక్టర్ నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ గతంలో కూడా ఎన్నోసార్లు ఈ గ్రీవెన్స్ డే సోమవారం రోజు గ్రీవెన్స్ డే రోజు ఫిర్యాదులు ఇచ్చిన కూడా ఎందుకు అంటే దీనిపైన జాప్యం ఎందుకు వస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో మేము ఫిర్యాదులు చేశాము. నేను అంటే ఇప్పుడే వచ్చాము, మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి పక్కలో ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, ఇద్దరం కొత్త వాళ్ళమే, తప్పకుండా ఇది నేనే వచ్చి పరిశీలిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మేము విశ్వాసంతో బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది తమ్ముడితో. ఇది అంటే 31 చెరువులు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది, అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ రోజు కూడా ప్రజలకు చెరువులు అంటే చాలు ఈ ముదిరాజుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చేపల పెంపకాలు, వాళ్ళ జీవన శైలి కొనసాగించడం, వాళ్ళ బతుకు తెరువు కొనసాగించడం లాంటి ప్రక్రియ కొనసాగేది గతంలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా చెరువులు లేవు, అన్ని కబ్జాలకు గురైనాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము మరొకరు ఉన్నారు, ఎందుకంటే తను కూడా అంటే వివిధ ప్రభుత్వ ఆస్తులు ఏవైతున్నాయో ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు కాకుండా కాపాడేందుకు కూడా తమ వంతు కృషి చేస్తున్న వ్యక్తి రాఘవేందర్ రాజు ఉన్నాడు. రాఘవేందర్ రాజుతోనే మాట్లాడించుకునే ప్రయత్నం చెప్పండి, ఈ చెరువులు ఎందుకు ఇంత అన్యాక్రాంతం అవుతున్నాయి? ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఆనుకునే పెద్ద చెరువు ఉంది, పెద్ద చెరువు కూడా కబ్జాలకు గురైనాయి. పెద్ద చెరువు మధ్యలోనే ఇండ్లు కట్టుకునే స్థలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం ఆ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా చెరువును పూర్తిగా ఒక అపార్ట్మెంట్ కట్టే లెవెల్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అంటే చెరువులు అనేది ఎక్కడ లేవు, కనిపించట్లేదు. చెరువులు ఉంటే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్న ఏదైతే ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు తమ జీవన శైలి కొనసాగించే ఇప్పుడు ప్రస్తుతం అయితే పాలమూరు జిల్లా కేంద్రంలో ఒక్క చెరువు కూడా మనుగడ లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద చెరువు విషయానికి వచ్చేస్తే 119 ఎకరాలు ఎక్స్టెంట్ అనేది మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పేపర్ల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది ఎంక్రోజర్స్ ఉన్నారు, వాళ్ళని ఎవరు కూడా అదుపు చేయకపోవడం కూడా ఈ కబ్జాలకు ఒక కారణం జరుగుతుంది. చాలా మంది ప్రభాకర్ అన్నటువంటి వ్యక్తులు మరియు సరోడే డాక్టర్ వాళ్ళు అటువంటి వ్యక్తులు పెద్ద చెరువు పరిరక్షణ సమితి కొంతమంది సభ్యులందరూ చాలా కంప్లైంట్లు ఇచ్చున్నారు. గౌరవ కోర్టులలో కూడా కేసులు వేసి ఉన్నారు, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే విధంగా మౌనర్లు జరుగుతూ ఉంది. ఇప్పుడు 3/9/2024 రోజు నేను ప్రభుత్వానికి అంటే నా ల్యాండ్ 603 గజాల ఎక్స్టెన్షన్లో పోతుంది, పెద్ద నాల ఈ చెరువు పక్కన ఒక నాలా కడతానంటే ప్రజల కొరకు నేను స్వచ్ఛందంగా 603 గజాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రూలింగ్ పార్టీలో ఉన్న నేను చలవగల రాఘవేంద్ర రాజు ఎంత వర్క్ చేసిన అనేది మన తొలి వెలుగు ద్వారా కొన్ని లక్షల మందికి చూపించారు. 20 లక్షల మంది ఫ్యాన్స్ నాకు మన తొలి వెలుగు ద్వారా నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయినా కూడా నా పరిస్థితే ఈ విధంగా ఉంటే మరి పాలకులు ఏం చేస్తారు అనేది చాలా $1 మిలియన్ ప్రశ్న. ఎవరు చేస్తుండ్రు? మీరు అధికార పార్టీలో ఉన్నా అంటుండ్రు, కబ్జాలు అసలు ఎవరు చేస్తుండ్రు? ఈ చెరువులో మనుగడ ఎందుకు తక్కువ అంటే మనుగడ కనిపించకుండా పోవడానికి కారకులేంది?
ఇక్కడ మహబూబ్నగర్ విషయానికి వచ్చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న దొంగలు జంప్ అయి వచ్చి ఇక్కడ సేమ్ అదే డ్యూటీ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని ఎవరైతే ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళంతా నాన్ లోకల్ వాళ్ళు, ఇక్కడ మేము లోకల్ వాళ్ళం, మా మాయముంతలు ఇక్కడ పుట్టి పెరిగినాము. మమ్మల్ని శాసించే స్థాయికి, మమ్మల్ని అనగదొక్కే స్థాయికి చాలా మంది ఆలోచించేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే చలవగల రాఘవేంద్రరావుతో పెట్టుకున్నా, మెట్టుకాడు ప్రభాకర్ తోటి పెట్టుకున్నా, గతంలో ఏం జరిగింది అనేది తెలంగాణ రాష్ట్రం అంతా తెలిసింది. దయచేసి మేము చాలా కూల్గా ఉంటాము, లీగల్గా వెళ్తాము, నిబద్ధతతో ఉంటాము. కానీ ఇట్లాంటి చెరువుల కబ్జాలు కానీ, ఇంకేమైనా కబ్జాలు కానీ, ఈ గుట్టలు దోవి మట్టి అమ్ముకోవడం కానీ, ఇవన్నీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా చట్టబద్ధంగా ప్రభాకర్ గారితో కలిసి మేము లీగల్గా ముందరికి వెళ్తాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ చెరువుల పరిరక్షణకు అంటే నడుము బిగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చెరువులు ఉంటేనే మానవ శైలి కూడా మనుగడకు అంటే మనుగడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక 31 చెరువులు, పాలమూరు జిల్లా కేంద్రంలోనే 31 చెరువులు ఉంటాయి. 31 చెరువుల వల్ల జీవన శైలి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు దర్యాప్తు కొనసాగించి ఆ రియల్ ఎస్టేట్లు అదేవిధంగా కబ్జాలకు గురైన వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలమూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.